హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బై క్లాసెస్. ఈ వీడియోలో మనం డిఎస్సి మరియు ఏపీ టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి బయోలాజికల్ సైన్స్ కంటెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, జీవశాస్త్రం యొక్క శాఖలు అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, జీవశాస్త్రం యొక్క శాఖలు. నౌ కమింగ్ టు దట్ ఫస్ట్ బ్రాంచ్, బోటనీ, ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనము బోటనీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జువాలజీ, ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ అనిమల్స్. అనిమల్స్ గురించి మనం సంపూర్ణంగా స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే జువాలజీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మైక్రోబయాలజీ, ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రాన్ని మైక్రోబయాలజీగా చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు దట్ బయోకెమిస్ట్రీ, it is a branch of biology that deals with the study of chemical reaction in relation to life activities. లైఫ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్స్ అన్నిటినీ కూడా మనము బయోకెమిస్ట్రీలో చదవడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ మార్ఫాలజీ, ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ టోటల్ జనరల్ స్ట్రక్చర్స్ అండ్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ షేప్, సైజ్ అండ్ అపీరియన్స్. మనకు బయటకు కనపడేటటువంటి క్యారెక్టర్స్ని గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రాన్నే మార్ఫాలజీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ అనాటమీ, ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్టర్ కటింగ్ ఆర్ డిసెక్షన్. మనం ఏదైనా లివింగ్ ఆర్గానిజంను డిసెక్షన్ లేదా కటింగ్ చేసిన తర్వాత వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ను అబ్జర్వ్ చేసేటటువంటి శాఖనే అనాటమీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టాక్సానమీ, ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ను మనం స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ని టాక్సానమీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సైటాలజీ, ద స్టడీ ఆఫ్ సెల్స్ అండ్ దేర్ సెల్ ఆర్గనెల్స్ ఈజ్ నోన్ యాజ్ సైటాలజీ. సెల్స్ మరియు సెల్లో ఉన్నటువంటి సెల్ ఆర్గనెల్స్ గురించి చదివేటటువంటి శాఖనే మనము సైటాలజీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హిస్టాలజీ, ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ టిష్యూస్, దట్ ఈస్ మైక్రోస్కోపిక్ అనాటమీ. మనం ఏదైనా ఆర్గానిజంను డిసెక్షన్ చేసిన తర్వాత వాటిలోని టిష్యూస్ని మైక్రోస్కోప్ సహాయంతో అబ్జర్వ్ చేసినట్టయితే దాన్నే మనము హిస్టాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు బయోటెక్నాలజీ, యూజ్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్ ఇన్ కమర్షియల్ ప్రాసెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫైన్ కెమికల్స్ సచ్ యాజ్ డ్రగ్స్, వ్యాక్సిన్స్ అండ్ హార్మోన్స్ ఎక్సెట్రా. బయోలాజికల్ ఆర్గానిజమ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి కమర్షియల్ ప్రోడక్ట్స్ను తయారు చేసేటటువంటి శాఖనే మనము బయోటెక్నాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎకాలజీ, స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఎకాలజీ. లివింగ్ ఆర్గానిజమ్స్కి మరియు వాటి యొక్క ఎన్విరాన్మెంట్కి మధ్య రిలేషన్షిప్ చెప్పడానికి ఉపయోగించేటటువంటి బ్రాంచ్నే మనము ఎకాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఎవల్యూషన్, ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ న్యూ ఫ్రమ్ ఓల్డ్. దట్ మీన్స్ ఆరిజిన్, వేరియేషన్, ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ ఆఫ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ డేస్. మనము న్యూ ఆర్గానిజమ్స్ ఓల్డ్ ఆర్గానిజమ్స్ నుంచి ఎలా వచ్చాయి
వాటి మధ్య వేరియేషన్స్ ఏంటి, వాటి మధ్య రిలేషన్షిప్ ఏంటి అన్న అన్ని అంశాలను గురించి స్టడీ చేసేటటువంటి శాఖనే ఎవల్యూషన్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు జెనెటిక్స్. స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్స్. వంశపారంపర్య లక్షణాలు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఎలా వస్తాయి, అందులో వేరియేషన్స్ ఎలా వస్తాయి, ఇలాంటి అంశాలన్నిటినీ చదివేటటువంటి శాఖనే మనము జెనెటిక్స్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంబ్రియాలజీ. స్టడీ ఆఫ్ ఎంబ్రియో, దట్ మీన్స్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఆర్ బర్త్ ఆఫ్ యంగ్ వన్స్. ఎంబ్రియో ఏ విధంగా డెవలప్ అవుతుంది, అందులో డెవలప్మెంటల్ స్టేజెస్ ఏంటి అన్న అంశాలన్నిటినీ మనము ఎంబ్రియాలజీలో చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజియాలజీ. స్టడీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ విత్ ఇన్ ద ఆర్గానిజమ్స్. ఆర్గానిజమ్స్ లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ ఏ విధంగా వర్క్ చేస్తాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి అన్న అంశాలన్నిటినీ మనము ఫిజియాలజీలో చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపికల్చర్. స్టడీ ఆఫ్ బీ కీపింగ్. సో హనీ బీస్ని మనం ఎలా గ్రో చేయాలి, వాటిని ఎలా పెంచాలి, వాటి నుంచి హనీ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలన్నిటినీ కూడా మనము ఎపికల్చర్లో చదవడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ బ్యాక్టీరియాలజీ. స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా గురించి మనం కంప్లీట్గా స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే మనము బ్యాక్టీరియాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హార్టికల్చర్. స్టడీ ఆఫ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్. ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము హార్టికల్చర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇమ్యూనాలజీ. స్టడీ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్. ఏదైనా ఇన్ఫెక్షన్స్కి తట్టుకునే విధంగా ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయి అన్న అంశాలన్నిటినీ గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రాన్నే మనం ఇమ్యూనాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ మైకాలజీ. స్టడీ ఆఫ్ ఫంగై. ఫంగై గురించి స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే మనము మైకాలజీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పారాసైటాలజీ. స్టడీ ఆఫ్ పారాసైట్స్. పారాసైటిక్ ఆర్గానిజమ్స్ గురించి స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే మనము పారాసైటాలజీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పెథాలజీ. స్టడీ ఆఫ్ వేరియస్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేటటువంటి డిసీజెస్ అన్నిటినీ కూడా స్టడీ చేయడానికి ఉపయోగించేటటువంటి శాస్త్రాన్నే పెథాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ సెల్వికల్చర్. స్టడీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్ని ఎలా డెవలప్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్లో ఏ టైప్ ఆఫ్ మొక్కలు ఉంచాలి, ఇలా అన్ని అంశాలను గురించి స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే మనము సెల్వికల్చర్ లేదా ఫారెస్ట్రీ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ వైరాలజీ. స్టడీ ఆఫ్ వైరసెస్. వైరసెస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనము వైరాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డెవలప్మెంటల్ బయాలజీ. స్టడీ ద ప్రోగ్రెసివ్ అండ్ ఆర్డర్లీ చేంజెస్ డ్యూరింగ్ దేర్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ డెవలప్మెంటల్ బయాలజీ. ఆర్గానిజమ్స్ స్టెప్ వైజ్ ఎలా డెవలప్ అవుతాయి, వాటిలో ఏమేమి చేంజెస్ వస్తాయి అనే అంశాలన్నిటినీ కూడా చదివేటటువంటి బ్రాంచ్నే మనము డెవలప్మెంటల్ బయాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ సెల్ బయాలజీ. ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్. సెల్ గురించి వాటి యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క ఫంక్షన్స్ అన్నిటినీ గురించి మనం స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే మనము సెల్ బయాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ అగ్రికల్చర్. గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ అండ్ కీపింగ్ అనిమల్స్ ఫర్ ఫార్మింగ్. సో పంటలు పండించడం మరియు అనిమల్స్ని పెంచడం, ఇలాంటి అన్నిటినీ గురించి మనం స్టడీ చేసేటటువంటి బ్రాంచెస్ని అగ్రికల్చర్గా చెప్పడం జరుగుతుంది.
నౌ కమింగ్ టు ఎక్సోబయాలజీ, ద స్టడీ ఆఫ్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ మే ఎగ్జిస్ట్ ఇన్ అవుటర్ స్పేస్. అంటే మన అవుటర్ స్పేస్లో ఎలాంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి అని స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే మనము ఎక్సోబయాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఫుడ్ టెక్నాలజీ, స్టడీ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ని మనం ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అని స్టడీ చేసేటటువంటి బ్రాంచ్నే మనము ఫుడ్ టెక్నాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ జెనెటిక్ ఇంజనీరింగ్, స్టడీ ద మెథడ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సింథసిస్ ఆఫ్ జీన్ ఆర్ డిఎన్ఏ. డిఎన్ఏని మనం తయారు చేయడం, వాటిలో మోడిఫికేషన్స్ లాంటివి చేయడం, ఇవన్నీ కూడా మనము జెనెటిక్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎథాలజీ, స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ అనిమల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎథాలజీ. కమింగ్ టు మాలిక్యులర్ బయాలజీ, స్టడీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆన్ మాలిక్యులర్ లెవెల్. మనము సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ, ప్రోటీన్స్, ఫ్యాట్స్ లాంటి బయోమాలిక్యూల్స్ గురించి మనం చదివేటటువంటి శాస్త్రాన్నే మాలిక్యులర్ బయాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్నిథాలజీ, స్టడీ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్ గురించి స్టడీ చేసేటటువంటి శాఖనే మనము ఆర్నిథాలజీగా చెప్పడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు sriGuruBioClasses@gmail.comకు మెయిల్ చేయొచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు.